మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మిల్లెట్స్ అనేవి చాలా ఆరోగ్యాన్ని సమకూర్చేవి. మనకు మిల్లెట్స్ వల్ల అన్ని ఆరోగ్య లాభాలే. అయితే మిల్లెట్స్ లో ఊదలు చాలా ముఖ్యమైనవి. ఊదలతోని మనం ఈ రోజు ఒక రెసిపీ చేయబోతున్నాము. అదే ఊదల వెజిటబుల్ ఇడ్లీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, సో దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, సో అయితే ఈ ఊదల వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి, దీని గురించి కాదర్వల్లి గారు చెప్తారు. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఊదల ఇడ్లీ ప్రిపరేషన్ కి ఈ రోజు మనతో పాటు ఉన్నారు షెఫ్ ఆదిత్య గారు ఫ్రమ్ ప్రగతి సుధామ. నమస్కారం అండి. సో ఊదల ఇడ్లీ అంటే చాలా టెంప్టింగ్ గా ఉంది కూడా రెసిపీ. సో మిల్లెట్స్ తో అంటే ప్రతిదీ కూడా ఆరోగ్యం ఇచ్చేదే. సో మరి ఈ ఊదల ఇడ్లీకి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కావాలి? మనము ఊదలు ఇడ్లీకి చేయడం కోసం మనం ఫస్ట్ గ్రైండర్ లో క్రష్ చేసుకుంటే రవ్వ అనేది రెడీ అవుతుంది. ఆ రవ్వని మనం నానబెట్టుకోవాలి. మనం మినిమం 6 hours నానబెట్టుకుంటేనే గానీ మనం అలా ప్రాసెస్ ఉండదు. దాంతో పాటు మనం ఇడ్లీ కోసం రెగ్యులర్ గా వేసుకునేది ఏముంటుంది, మినపప్పు కూడా నానబెట్టుకొని ఫస్ట్ మినపప్పు మనం గ్రైండ్ చేసుకొని దాంట్లో ఊదలు ఏదైతే మనం నానబెట్టుకున్నామో అవి వేసుకొని మనం ప్రిపేర్ చేస్తాం. దాంతో పాటు క్యారెట్, బీన్స్, వెజిటబుల్స్ ఏవైతే మనకి ఇష్టం ఉంటాయో బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. ఈ రోజు మనం క్యారెట్ అండ్ బీన్స్ వేసి దాన్ని స్టీమ్ చేస్తాం. మనం ఒక 20 నిమిషాల్లో అది స్టీమ్ మనకి రెడీ అయిపోతుంది. అండ్ ఇడ్లీ మన ఏదైతే నార్మల్ ఇడ్లీ ఉంటుందో సేమ్ సాఫ్ట్నెస్ దీనికి కూడా ఉంటుంది. సో ముందుగా మనం మినపప్పుని గ్రైండ్ చేసుకుంటాం. ఓకే, ఎంత క్వాంటిటీకి ఎంత మినపప్పు తీసుకోవాల్సి ఉంటుంది? మనము 1:2 రేషియో తీసుకుంటాం. మనం మినపప్పు ఎంత తీసుకున్నామో దానికి 2 రేషియోలో మనం ఊదలు తీసుకుంటాం. ఓకే, ఒక నైట్ అంతా సోక్ చేయాల్సి ఉంటుంది ఊదలు కంపల్సరీ మనం 6 hours మినిమం సోకింగ్ ఉంటేనే దాని టేస్ట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సోకింగ్ ఎక్కువ ఉంటుంది కనుక దాని వల్ల దాని టేస్ట్ కూడా మనకి ఫర్మెంటేషన్ కానీ స్పాంజినెస్ కానీ అన్ని కరెక్ట్ గా వస్తుంది. అండ్ మినపప్పు మనం రెగ్యులర్ గా నానబెట్టుకునేది 4 hours పెట్టుకొని మన రేపు కోసం అనుకుంటే ఈ రోజు చేసి పెట్టుకుంటే పొద్దుడికి పిండి కొద్దిగా పులుస్తుంది కూడా. ఆ పులుపు అనేది కూడా ఇంపార్టెంట్. బ్యాటర్ ఎంత స్మూత్ గా ఉంటే మనకి ఇడ్లీ కూడా అంత స్మూత్ గా వస్తుంది. ఓకే, చూసారు స్మూత్నెస్ ఎట్లా ఉందో సేమ్ అట్లానే క్వాంటిటీలో వేసుకోవడం. ఒక గిన్నెలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న ఊదలు ఏదైతే రెడీగా ఉన్నాయో దాంట్లోంచి వాటర్ మొత్తం తీసేయాలి. ఎందుకంటే మళ్ళీ లిక్విడ్ అయిపోయిందంటే ఇడ్లీ మొత్తం కరెక్ట్ గా రాదు. సో జస్ట్ ఇడ్లీ రవ్వలాగా కలపడమే అంతే. ఓకే, వాటర్ కంటెంట్ అనేది మనం పులిసిన తర్వాత చూసుకొని వేసుకోవాలి. ముందే వేస్తే ఏమైతుందంటే మన పిండి మొత్తం పలసగా అయిపోయి ఇడ్లీ కూడా మనకి మరీ సన్నగా అయిపోతుంది. ఆ ఫ్లఫీనెస్ అనేది రాదు మనకి. మనం ఈవినింగ్ మనం ఎప్పుడు రెగ్యులర్ గా బ్రేక్ఫాస్ట్ కోసం ఎలా మిజా ప్లాన్ చేసుకుంటాము సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. రాత్రి పిండిని మనం మూత పెట్టేసి పెట్టుకున్నప్పుడు మార్నింగ్ మనం ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసం మనం పిల్లలు కానీ ఎవరైనా రెడీ అవుతున్నప్పుడు ఇడ్లీ స్టీమర్ లో పెట్టేసుకోవడం. చట్నీలు మనం యాజ్ యూజువల్ మనం అల్లం చట్నీ చేసుకోవచ్చు, కోకోనట్ చట్నీ చేసుకోవచ్చు. వీటితో పాటు దీని కాంబినేషన్ బాగుంటుంది. సో సాల్ట్ అనేది మనం పొద్దున్నే వేసుకోవాలి. మన టేస్ట్ కన్నట్టు మనం సాల్ట్ వేసుకుంటాము.
సో బ్యాటర్ మనం కొద్దిగా పల్సగా చేసుకుంటున్నాము. సో మనం ఆల్రెడీ ఇడ్లీ పాత్ర మీద క్లాత్ వేసుకొని మనం స్టీమింగ్ కోసం రెడీ పెట్టుకున్నాము. సో దీని మీద మనము కాస్త మందంగానే వేసుకోవాలంటారా ఇడ్లీలు? ఓకే. మన ఇళ్ళల్లో మన స్పాంజినెస్ మనకి ఏంటంటే ఇడ్లీ కొద్దిగా ఫ్లఫీ వస్తుంది, అట్లాగే వస్తుంది ఇది కూడా. దీంట్లో మనం వెజిటబుల్స్ వేసుకుందాము. ఓకే. వెజిటబుల్స్ అనేది మన ఆప్షన్. ప్లెయిన్ గా తీసుకోవచ్చు, వెజిటబుల్ తో తీసుకోవచ్చు. మనం దీన్ని స్టీమర్ లో పెట్టేస్తాం. సో మన ఇడ్లీ రెడీ అయిపోయాయి. ఊదల వెజిటబుల్ ఇడ్లీ. సో చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి ఇవి. అందుకే మేము పర్టికులర్ ఇప్పుడు వెజిటబుల్స్ అనేది వాడాము. సో మనకి తినేటప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా అనిపిస్తుంది, అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీ చట్నీ అనేది మన ఆప్షన్. మనం మామూలుగా మన ఇడ్లీలోకి ఎలా చేసుకుంటాం రెగ్యులర్ గా. చాలా బాగుంది, వెరీ సాఫ్ట్, అసలు చాలా చాలా టేస్టీగా ఉంది నిజంగా. చట్నీస్ లో అంటే సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తుంది, టేస్టీగా అనిపిస్తుంది, చాలా బాగుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు, చాలా మంచి రెసిపీని మాకు పరిచయం చేశారు. ధన్యవాదాలండి. సో చూసారు కదండి, ఊదలతోని ఇడ్లీ చాలా చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చేశానండి, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అయితే దీనిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటో, సో ఈ విధంగా ప్రిపేర్ చేసి తీసుకోవడం వల్ల కలిగే మన ఆరోగ్య లాభాలు ఏంటో డాక్టర్ కాదర్వల్లి గారు అడిగి తెలుసుకుందాం. దీంట్లో 10% పీచు పదార్థం ఉంటుంది. ఈ పీచు పదార్థం కరిగే పీచు పదార్థం, కరగని పీచు పదార్థం. ఈ రెండు అంశాలు మన రక్తంలో కరిగి పారాడుతున్న పీచు మీ మృదు అంగాల్ని శుద్ధం చేస్తుంది. అంటే మూత్రపిండాలు, కాలేయం, ప్లీహం, క్లోమం ఇలాంటి మృదు అంగాలు, పొట్టలో విజరల్ సాఫ్ట్ పార్ట్స్ అంటారు. అంటే మీ జీర్ణ సంబంధించింది, మూత్రపిండాలకు సంబంధించింది, ఇంకా ఒక రకంగా చూస్తే గర్భకోశం అంశాలు కూడా ఊదలు, సామెలు అలా పనిచేస్తాయి. ఇందులో ఉన్న పీచు పదార్థం, ఇందులో 10% పీచు ఉంది. అంటే ఈ ఎండిన బియ్యంలో 100 గ్రాములు తీసుకుంటే మీరు 10 గ్రాములు పీచు పదార్థం. అంటే మీరు ఇడ్లీ చేసేటప్పుడు నానబెట్టారు, అంటే నానబెట్టిన తర్వాతనే మీరు గ్రైండ్ చేస్తారు, రుబ్బి పిండి తయారు చేసి మళ్ళీ ఫర్మెంటేషన్ పెడతారు. అంటే ఇది దాదాపుగా 10 గంటల నుంచి 18 గంటలు నాని ఉంటుంది. ఆ నానటం వల్ల ఏమవుతుంది, ఆ 10 గ్రాముల ఫైబరు 60 గ్రాముల ఫైబర్ అవుతుంది. ఆ 60 గ్రాముల్లో 1/3 భాగం 1/3 ఈజ్ కరిగితుంది, కరగంది ఉంటుంది. సో ఆ కరగని ఫైబరు మన రెక్టం అంటే గుదద్వారం నుంచి కోలాన్, బిగ్ ఇంటెస్టైన్స్ వరకు బాగా అన్ని రకాలైన నీళ్లను పీల్చుకొని మీకు ఆ మలం సరాగంగా